హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు టేస్టీగా ఉల్లిగడ్డ శనగపప్పు పచ్చిపులుసు ఎలా చేయాలో చూసేద్దాం. 15 నిమిషాల్లో అయిపోతుందండి. ఉల్లిగడ్డ శనగపప్పుకు కాంబినేషన్ పచ్చిపులుసు చాలా బాగుంటుంది. ఊర్లలో బాగా చేసుకుంటారు. ఇది ఉల్లిగడ్డ శనగపప్పు కూర. దీనికి ఒక 4 ఉల్లిగడ్డలు ఇట్లా సన్నగా కట్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకొని దాంట్లోనే కొత్తిమీర పుదీనా కూడా వేసి ఇట్లా బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి. దాంట్లోకి కాంబినేషను పచ్చిపులుసు ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకొని పులుసు తీసి పెట్టుకోవాలి. ఒక 10-15 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూను నువ్వులు. ఇప్పుడు ఈ చింతపండు నానబెట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ నువ్వులు ఈ పచ్చిమిరపకాయలు కడిగి నువ్వులు పచ్చిమిరపకాయలు కొంచెం ఒక హాఫ్ టీ స్పూను ఉప్పు వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. చేసుకొని ఇట్లా చింతపండు పులుసు తీసి దాంట్లో అది పోసేసేయాలి. మిరపకాయలు నువ్వులది పేస్ట్ పోసిన తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. అట్లనే సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ వేసుకోవాలి. నేను ఇంకా ఉల్లిగడ్డ వేయలేదు, వేస్తాను. ఇట్లా ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ రావాలి శనగపప్పు ఉల్లిగడ్డకు. దానికోసం ఒక హాఫ్ టీ గ్లాసు శనగపప్పును ఇట్లా నానబెట్టేసుకొని పెట్టుకోవాలి. 1 గంట సేపు నానితే మనకు పప్పు అనేది నానిపోతుంది. లేకపోతే మనకు అర్జెంట్ ఉందంటే కొంచెం ఉడికించుకోవాలి. శనగపప్పును ఉడికించుకుంటే ఇట్లా వేసుకోవచ్చు. దీంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఉల్లిగడ్డ ఎర్రగైంది. దీంట్లో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి ఒక్క నిమిషం ఇట్లా వేగనివ్వాలి. ఒక నిమిషం వేగాక దీంట్లో ఒక ఆలుగడ్డ పెద్దది ఇట్లా పీల్ చేసుకొని కట్ చేసుకొని కడిగి డీప్ వేసుకోవాలి. ఈ ఆలుగడ్డ తొందరగా ఉడకాలంటే కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఇది ఒక 5 నిమిషాలు ఉడికాక దీంట్లో శనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నానబెట్టిన శనగపప్పు వేసి ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లో కొబ్బరి గరం మసాలా వేసేసి దించేస్తాం. శనగపప్పు ఉల్లిగడ్డ రెడీ. ఇప్పుడు పచ్చిపులుసులకు పోపు పెట్టుకోవాలి. 1 స్పూన్ నూనె వేసుకొని దాంట్లో 2 ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర పోపుకి. ఇప్పుడు కూర పైన మూత పైన నీళ్ళు వేసుకున్నాం కదా, ఆ నీళ్ళు వేడెక్కుతాయి. ఆ వేడి నీళ్ళు ఇట్లా వేసుకోవాలి. పచ్చిపులుసు పోపు రెడీ అయింది. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు పప్పు కూరలో కొంచెం కొబ్బరి పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకొని 1 నిమిషం ఉంచి దించేసుకోవాలి. అంతే, పప్పు కూర రెడీ. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ వేసుకోవాలి. పచ్చిపులుసులో ఈ పోపుని దీంట్లోకి వేసుకోవాలి. అంతే, టేస్టీ పచ్చిపులుసు రెడీ.